Let's go! బాబు సైడ్ సైడ్ సార్ మీరు కొంచెం నిలుస్తారా సార్ సార్ మీరు కూడా సార్ మీరు cost of this project the system is entirely and automated. The microcomputer plays a role in the project. This controlling section is to the robot, the gas filter and the buzzer circuit. The key cost of this project is the gas gas is released at the same time. Central modem and electric control of this project. This is very useful and saves some people or things and long buildings. Sunlight for the photosynthesis. It is a very lot than terrestrial plants. And for 1.6 kg of oxygen, we will get 1 kg of biomass in ideal conditions. Yes sir, I have made this model and within few days I will also make this model. Here, now, sir, in Siberia they have invented this microalgae technology. With this microalgae technology they are preparing air because it is the most highest polluted. Studying 10th class from Zagwe, which is Kopingi. I'm happy to meet you, sir. It is privileged to talk about the development and protection purposes. On the basis, so many innovations in the world has invented in the development and protection purposes. I also, on the basis of protection and development purpose, I motivate and inspired from this case, who was attacked by the cheetah in Tirupati. Sir, manam August 2023 in the case చూసుకుంటే మనం 2023 August 12th ఒక ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్ ఫుట్పాత్ మీద వెళ్తున్నారు హ్యాపీగా అండ్ 6 years old పాప లక్షిత సార్ అమ్మాయి పేరు అమ్మాయి అనేది ఫుట్పాత్ మీద అంటే ఎంజాయ్ ఆ స్టెప్స్ ఎక్కుతూ ఉంది సార్ అండ్ షీ వాజ్ లాస్ట్ హిస్ ఫ్యామిలీ బై ప్రాసెసింగ్ అండ్ స్టెప్పింగ్ ద స్టెప్స్ సార్ అయితే ఆ అమ్మాయి ఎంజాయ్ చేస్తూ ఎక్కుతుంది సడన్గా ఒక చీత అనేది అంటే ఎవరు అంత లేదు సార్ పాపులేషన్ అనేది అక్కడ క్రౌడ్ అనేది అంతగా లేదు సో ఈజీగా ఈ చీత అనేది ఇక్కడ ఉంది కదా సార్ ఫెన్సింగ్ అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా తన్ని క్యాచ్అప్ చేసుకొని వెళ్ళిపోయింది సార్ తన ఫ్యామిలీ సెర్చ్ చేస్తుంది సార్ 7 PM అయింది ఇంకా దొరకలేదు అండ్ ఆ రోజు నైట్ వరకు అసలు వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు వాళ్ళు ఎత్తుతున్నారు ఎక్కడైతే తప్పిపోయిందేమో అనుకోని అండ్ ఆఫ్టర్ ద డే పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారు కంప్లైంట్ చేస్తే ఏమైంది ఇక్కడ సీసీ కెమెరాలో ఈ అమ్మాయి క్యాప్చర్ అయింది
అది తెలుసుకొని ఇంకో సీసీ కెమెరాలో అనేది మిస్ అయింది ఆ పాప. ఆ స్టెప్ వైజ్ ఉంటాయి కదా సార్ సీసీ కెమెరా, ఆ స్టెప్ వైజ్ ఆ మధ్యలో ఏమో అయిందని అంటే కొంతమంది చీతని చూసేని అన్నారు. మేబీ ఆ చీత క్యాచ్ చేసింది అనుకొని వాళ్ళు వెతికారు ఫారెస్ట్లో. చాలా మంది పోలీసులు ఇంజ్యూర్ అయ్యారు ఆ మౌంటైన్లో. అండ్ ఆ పాప బాడీ కూడా 3 days వరకు దొరకలేదు సార్, హాఫ్ ఫిటెడ్ బాడీ సార్. ఆ అమ్మాయి దొరికి 3 days తర్వాత పోలీసులు అనేవారు ఇంజ్యూర్ అయ్యారు. అండ్ ఆ పాప ఆ 3 daysలోనే చాలా డీకంపోజ్ అయ్యింది సార్. అండ్ చాలా క్రిటికల్ సిచ్యువేషన్ టు సీ ద పేరెంట్స్ అండ్ సాడెస్ట్ థింగ్. అలా ఇన్స్పైర్ అవుతూ ఈ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ సార్. సార్ ద నేమ్ యాజ్ ఎ సర్వేలెన్స్ కార్ which is the works with the ESP32 which is the eye of the car, and the motor drive which is the heart of the car, which supplies the power to the car sir. ESP32 is a multiple power mode and a dynamic power, and which is the achievement easy in the low power consumption, and which duration is 7 hours sir. And we also can operate with the solar energy, but we ఎలా ఫంక్షన్ చేస్తున్నారండి బండి? సర్వేలెన్స్ కార్ అనేది మన ఫోన్ ద్వారా కంట్రోల్ చేయాలి విత్ త్రూ ద వైఫై మోడల్ ఉంది సార్. అండ్ డ్రోన్స్ అనేవి ఎగరు అవతల ఎనిమిస్ అనే వాళ్ళు చూస్తే ఫైర్ చేసేస్తారు సార్ డైరెక్ట్ షూట్ ఏ సైడ్, బట్ దే కాంట్ సీ ఇన్ ద ఫారెస్ట్. ఈజ్ ఎ వెరీ క్రిటికల్ టు సీ ఎవ్రీ ప్లేస్ బికాస్ వీ హ్యావ్ ఇంటరప్ట్. కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారికి సార్ టీవీ రక్షణ ఏం మెసేజ్ కొంచెం సార్ ఒకసారి సార్ మేడం గారు మనకి ఆక్సిజన్ ఐశ్వర్యమడిగి అమ్మ కడ అక్కడ ఉన్నారు. డిగ్రీ కాలేజ్ నుంచి ఉపన్యాసకులు వచ్చున్నారు, జూనియర్ కాలేజ్ నుంచి ఉపన్యాసకులు వచ్చున్నారు, అలాగనే డైట్ నుంచి కూడా సీనియర్ అధ్యాపకులు వచ్చున్నారు. ప్రతి ఒక్కరు పాత్రికేయ మిత్రులు అందరూ కూడా వచ్చున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష. ఇక్కడ ఈ సైన్స్ ఎగ్జిబిషన్ అనేది 3 దశల్లో జరుగుతోంది. ఒకటి మండల స్థాయిలో అయిపోయింది, ఇప్పుడు జిల్లా స్థాయిలో జరుగుతోంది, స్టేట్ లెవెల్లో ఒకటి జరుగుతుంది. ఆ తర్వాత ఇది దక్షిణ భారత స్థాయికి వెళ్ళడానికి మన ప్రయత్నం అనేది జరుగుతోంది. ప్రతి సంవత్సరం కూడా మనం బాగా చేస్తూ ఉంటాం. 30 మండలాల నుంచి చక్కటి ప్రాజెక్టులు వచ్చాయి. జేసీ సార్ వచ్చి చూశారు. అలాగే మన ఎమ్మెల్యే గారు, అంటే కొన్నిసార్లు నేను మాట్లాడలేకపోతుంటాను, ఎమ్మెల్యే గారి గురించి నేను మాట్లాడలేకపోతుంటాను. ఎందుకంటే ఆయన అదేదో సినిమా ఒకటి చూసాం, సామాన్యుడు అని. ఒక రోజు ఆయన ప్రోగ్రామ్ నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ఎక్కువ ప్రోగ్రామ్స్ నేను ఇన్వాల్వ్ అయిపోతుంటాను, డైరీలో ఎక్కువ ప్రోగ్రామ్స్ అనుకుంటే ఆయన చూస్తుంటే ఎక్కడ చూసినా వీరే కనిపిస్తున్నారు. ఏ ప్రోగ్రామ్ లో కూడా వారే కనిపిస్తున్నారంటే తెల్లవారి నుంచి. అందులోనూ ఆయనకేమీ ఇది లేదు, వెళ్ళినా వెళ్ళకపోయినా అడిగే వాళ్ళు ఎవరు లేరు. కానీ ప్రతి దగ్గరికి అటెండ్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా సార్ ఈ రోజు మీకు మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మీరు ఇక్కడ అటెండ్ అవడం అనేది మాకు చాలా ఆనందం సార్. మా స్కౌట్ అండ్ అలాగే మా స్కౌట్స్ గైడ్స్ తాలూకు ప్రదర్శన చూశారు, మా ఎన్సిసి ప్రదర్శన చూశారు, అలాగనే మా డైట్ పిల్లల తాలూకా
ఆ పెర్ఫార్మెన్స్ కూడా చూశారు, అందరినీ చూశారు సార్. వాళ్ళ మీకు అందులో అక్కడ కూడా ఓపిక్గా ఎన్నో కార్యక్రమాలు చూసి మళ్ళీ మీరు రథసప్తంలో కూడా మళ్ళీ మమ్మల్ని ఆహ్వానించారు. అది మీ ఎక్కడికి వెళ్ళినా కూడా వారిని మేము నా వారు, ముఖ్యంగా ఉపాధ్యాయులు అంటే సార్కి ఎంత ప్రేమ అనేది దాదాపుగా ఈ 6 నెలలు కాదు, దాదాపుగా నేనైతే 3 సంవత్సరాలుగా నేను ప్రతిసారి చూస్తూనే ఉన్నాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా ఉపాధ్యాయులే నాకు ప్రథమం అనే సార్ అతను ఎప్పుడు కూడా అదే మాట అంటూ ఉంటారు. వారికి కూడా ఆ ఉపాధ్యాయుల తాలూకా ఆ ఇది కూడా ఇప్పుడే ఉంది. త్వరలోనే మన హెడ్ మాస్టర్ తాలూకా డైరీ కూడా ఇప్పుడు సార్ ఓపెన్ చేస్తున్నారు. ఒకసారి సార్ ఆవిష్కరణ కార్యక్రమం దీనిలో భాగంగా కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రధాన ఉపాధ్యాయులు లేకుండా ఇదంతా జరగదు, ఉపాధ్యాయులు లేకుండా ఏది జరిగే పరిస్థితి లేదు. కాబట్టి వారికి ఆ రకమైన గౌరవాన్ని సారిస్తూ ఉన్నారు. మా ఎగ్జిబిషన్ అనేది ఎలా ఏ ప్రైజ్ వస్తుందా అని చూస్తున్నారు. ఈ సంవత్సరం ఒక కొత్తగా ఒకటి ఇచ్చేసి అయిపోయింది, ఈ సంవత్సరానికి నెక్స్ట్ ఇయర్ వస్తే వచ్చింది లేకపోతే లేదు కాదు. ఒకవేళ ఈ సంవత్సరం వచ్చింది రోలింగ్ షీల్డ్ ఇస్తాం, ఆ రోలింగ్ షీల్డ్ స్కూల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి, లేదనుకుంటే ఇంకొకరికి మనం అది ఇచ్చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం నేనే ఉండాలి అన్న ఒక తపనతో మనం నిలబడాలి. అయ్యో రెండో వాళ్ళకి మేము ఇవ్వలేకపోయామా అనేటట్టుగా మమ్మల్ని బాధ పెడతా ఒక రకంగా బాధగా ఉండేటట్టుగా మీరు చేయాలని ఆశిస్తూ, అది ఆ రోలింగ్ షీల్డ్ తాలూకా కాన్సెప్ట్. సార్ ఎప్పుడూ కూడా మనకి రకరకాలైన కార్యక్రమాల్లో ఎప్పుడూ కూడా ఎన్నో సార్లు కొబ్బరి మొక్కలు ఇచ్చారు. మన స్కూళ్ళన్నిటినీ కొబ్బరి మొక్కలతో నింపేశారు. అలాగనే ఎప్పుడూ కూడా మన టీచర్ని ఎన్ని వేల రూపాయలు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారో కూడా నాకు స్వయంగా తెలుసు. ఆయన ఆ సన్మానాలు చేయడం, ప్రతి ఒక్కరిని గౌరవించడం అనేది బహుశా మనం ఇంకా మన పిల్లలకి ఒక రకంగా నేర్పించాలి. అది ఒక కార్యక్రమం అనేది త్వరలోనే మేము దాన్ని కూడా డిజైన్ చేస్తున్నాను. నిన్నే సార్తో మాట్లాడాను, అది కూడా ఒక డిజైన్ అవుతుంది. బహుశా ఫిబ్రవరి మార్చిలో అది జరుగుతుంది. ఆ రెసిప్రోకల్ అనేది ఎలా చేయాలనేది మనం చూద్దాం. సో ధన్యవాదాలండి మీ అందరికీ కూడా. విద్యాశాఖ సమగ్ర శిక్ష తరఫున పదే పదే మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 30 మండలాల నుండి వచ్చి ఇక్కడ సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొన్నటువంటి పిల్లలందరూ కూడా నా యొక్క శుభాశీస్సులు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, అది ఫస్ట్గా మండల స్థాయి, అలాగే స్కూల్ లెవెల్లో ఫస్ట్ చేస్తారు. స్కూల్ లెవెల్ నుండి మండల స్థాయి, మండల్ లెవెల్ నుండి డిస్ట్రిక్ట్ లెవెల్, నెక్స్ట్ స్టేట్ లెవెల్, నెక్స్ట్ రీజనల్ లెవెల్ కూడా ఉందని తెలిసింది. అలాగే లోకేష్ అన్న గారు కూడా ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయిన తర్వాత ప్రతి ఒక్క విషయంలో కూడా సిన్సియర్గా ఇన్వాల్వ్ అయ్యి సీరియస్నెస్ పెంచి ఎలాగ ప్రమాణాలు, విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి, అలాగే టీచర్స్ కూడా వీలైనంత టీచింగ్ మీదే దృష్టి పెట్టించే విధంగా ఇవన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యే విధంగా చేయడం, వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు, అలాగే ఈవెన్ +2 కూడా రేపటి నుండి మధ్యాహ్న భోజన పథకం పెట్టడం, అలాగే వాళ్ళకి +2 వాళ్ళకి కూడా బుక్స్, నోట్బుక్స్ అవి కూడా ఇవ్వడం, ఇవన్నీ ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించి మనం కూడా ప్రైవేట్ కార్పొరేట్ రంగానికి ధీటుగా ఎటువంటి విషయంలో కూడా తగ్గకుండా మనం అన్నీ ప్రొవైడ్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే లోకేష్ అన్న గారు కూడా చాలా సీరియస్గా ఆయన దీని మీద సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు. దాని అంతటి కూడా మీరు మొన్న మెగా పేరెంట్స్ ఈవెంట్ చాలా భారీ ఎత్తున రాష్ట్రంలో జరిగిందంటే దానికి కారణం ముఖ్యంగా మీ టీచర్సే, అందులో డౌట్ లేదు. ఎంతో చక్కగా ఒక పండగ వాతావరణంలో అటు తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, అలాగే స్కూల్లో ఒక్కసారి ఒక పండగ వాతావరణం చేసి ఎంతో బాగా ఆహ్లాదకరం చేశారు. నేను చాలా స్కూల్స్కి వెళ్ళడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఫస్ట్ ఇప్పుడే సార్ చెప్పినట్టు నేను ప్రొఫెషనల్ అన్ని ప్రొఫెషన్స్లో ఏ ప్రొఫెషన్ అంటే నేను టీచర్ కమ్యూనిటీ పక్షపాతి. ఎందుకంటే
టీచర్ అనే ఉపాధ్యాయుడు లేదే మనకి మనుగడ లేదు. అసలు పిఏ నుండి ప్రైమ్ మినిస్టర్ వరకు ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయుని వద్ద నేర్చుకోవాల్సిందే. సో అందుకు మీ ప్రొఫెషన్కి ఏది సాటి రాదు. మీ తర్వాత వైద్యులు, డాక్టర్స్ తర్వాత. సో ఫస్ట్ మీరే డాక్టర్స్ అవ్వాలన్నా టీచర్ కావాలి. సో అందుకు మీ కమ్యూనిటీ గౌరవించాలి. టీచర్ కమ్యూనిటీ ఉపాధ్యాయుడిని గురువుని గౌరవిస్తే నెక్స్ట్ అది రాబోయే తరాల వాళ్ళకు కూడా ఆ గౌరవం అనేది భక్తిభావం ఉన్నప్పుడే మనకు ఆ విద్య. మేము మా విలేజ్లో టీచర్స్ని సన్మానం చేయడం, మేము ఎంపీపీ అయిన తర్వాత దాన్ని మండల లెవెల్కి తీసుకొచ్చాం. మండల లెవెల్లో చేయడం, తర్వాత నేను లాస్ట్ 3 years నుండి ఇది చేయడం. ఇదంటే నా లైఫ్ లాంగ్ కొనసాగుతుంది. నా కాన్స్టిట్యున్సీ వరకు చేస్తాం. సో ఫ్యూచర్లో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనేది ఆలోచిస్తాం. సో నా ఉద్దేశం ఏంటంటే గురువుకి గౌరవం ఇవ్వాలి. ఆ గౌరవ భావం ఉన్నప్పుడే మనకి ఆయన చెప్పే విద్య మనకి ఎక్కుతుంది. అది పిల్లలందరికీ రోజు రోజుకి ఆ తాలూకా ఆ గ్యాప్ తగ్గిపోతుంది. ఆ ఇది ఉండాలి, ఆ గురుతర భావం ఉండాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు స్పెషల్గా టీచర్స్ డే రోజు ఒక పెద్ద కార్యక్రమం పెట్టుకుంటాను. నాకు ఆ రోజు ఇంకే పని ఉండదు. 1 week నుండి దానికి సన్మానం చేసి ప్రతి ఒక్క టీచర్ని ఆ లోకల్ లీడర్స్తో సన్మానం చేయించాలి, వాళ్ళకి గౌరవించాలి. తద్వారా పిల్లలందరికీ ఎందుకు ఇంత దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది తెలియాలనే ఉద్దేశంతోనే నేను ఇది. అయితే ఈరోజు సైన్స్ ఎగ్జిబిషన్ నేను చూశాను, చాలా బాగుంది. నాకు టైం లేదు ప్రతి ఒక్కటి పరిశీలించడానికి. ఇంకోటి న్యూస్ రీడర్ సంబంధించి మొన్న భోపాల్ వెళ్ళారంట, అక్కడ తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ అడాప్ట్ చేశారు ఒక స్కూల్ డైట్ అనుకుంటాను. సో అలాగా పిల్లల్లో నుండి కూడా మనం వాళ్ళ టాలెంట్ని వెలికి తీయడానికి ఇది చాలా ఉపయోగం. అలాగే వాళ్ళకి మీరు సరైన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సూచనలు సలహాలు ఇచ్చి మీరు అలాంటి ప్రాజెక్ట్స్ని తయారు చేయించారు, చాలా సంతోషం. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్, ఇది స్టేట్ లెవెల్కి కూడా మంచి సెలెక్టెడ్ వెళ్ళి స్టేట్ లెవెల్లో కూడా మనం మంచి అవార్డు తీసుకోవాలి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని పిల్లలకు ప్రోత్సహించి మీరు పిల్లల్లో మంచి సృజనాత్మకతని వెలికి తీయాలని మిమ్మల్ని అందరినీ ఒకసారి కోరుకుంటూ, పిల్లలు కూడా మరందరూ కూడా మన ఉపాధ్యాయుల పట్ల గౌరవం, పెద్దలు తల్లిదండ్రుల పట్ల గౌరవంతో ఉంటూ మనకి ఇచ్చే టాస్క్ని మనం చిత్తశుద్ధితో డిసిప్లిన్గా చేస్తే మనం కూడా మంచి ప్రయోజకులుగా అవుతామని కూడా పిల్లలందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొకసారి